మాట పడుతున్నామో మీ అందరికీ తెలిసిన విషయం. గత ఒక నెల రోజులుగా ఉద్యోగుల సమస్యలు పరిశీలించే దిశగా యాజమాన్యం అవలంబిస్తున్న విధానం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఏమాత్రం స్పందన లేకపోవడం కారణంగానే మనం ఈరోజు ఉద్యమం మాట పట్టడం జరిగింది. అందులో భాగంగానే మొన్న 3-4 తారీఖుల్లో ఎర్ర బ్యాడ్జీలతో మనం నిరసన వ్యక్తం చేయడం, 10-11 తారీఖుల్లో డిపోల దగ్గర ధర్నాలు గేటు మీటింగ్ నిర్వహించడం, 17వ తారీఖున డిపో గేటు దగ్గర ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రేపు 2 రోజులు అన్ని డిపోల యూనిట్లలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన సమస్యల పరిష్కారం దిశగా యాజమాన్యాన్ని ఒప్పించే దిశగా, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా మనం ఈరోజు ఉద్యమ కార్యాచరణ రావడం. ఈరోజు చిత్తూరు 2వ డిపోలో మన 4-5 సోదరులు నిరాదీక్షతో రేపు కూడా ఈ నిరాదీక్ష కొనసాగుతుందని తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం, ఉద్యోగుల పైన అక్రమ సస్పెన్షన్స్, అక్రమ రిమూవల్స్, అక్రమంగా కేసులు బనాయించడం, కేసులు రాయడం, దానిపైన సస్పెండ్ చేసేయడం, రిమూవ్ చేసేయడం, ఇది చాలా అన్యాయపూరితమైన చర్య అనేసి దాదాపు 2 నెలలుగా ఉద్యోగ లోకం అంతా గగ్గోలు పెడుతున్నా కూడా మేనేజ్మెంట్ స్పందించింది. మీకు అందరికీ తెలిసిన విషయమే, మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యం కోసం, మన హక్కుల పరిరక్షణ కోసం, మన స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించడం కోసం ఈరోజు వాక్ స్వాతంత్రం మనం మాట్లాడుకోవడం